జల్ల చిన్న జల్లేగా జల్ల చంప జల్లు మంది అయితే జీడి అది వరస మీతోనే వరస రా మీది మోటి సరసం అయితే నేనే మోదుకుంటాను దిమ్మ తిరిగింది నీకు నవ్వుగా ఉందా నాపసాని చూడు చెవు అనిపిస్తా ఏమిటా సందడి సంధ్యత చిన్నది తల వంచినా మీకు తగ్గదే మరీ రెచ్చిపోతున్నారే మీ ముచ్చటికే మీ ముచ్చట తెరుచునా అందుకేగా మేము అందుకోండి నువ్వా ఏమిటి వేటకు వేళైంది గుర్రాన్ని సిద్ధం చేశాం వేట పక్క ఊరిలో చక్రబొమ్మను పలకరిస్తామని మాటిచ్చిందా వేళైంది శభాష్ బహుమానం ఏమైతే కన్యవేట విన్న పాట వినరు చిన్న పండు తినరు కొత్త చెవులు కోరే ప్రభువులు కీచుకుడు కన్నా నీచుడే వాడి కంట పడితే ఇంటికే కరువు అయిపోతావే పదవే 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 ఇన్ని కాపురాలు పాడు చేశాడు అందమైన అమ్మాయిలు ఊళ్ళో ఉండే యోగం లేకుండా చేస్తున్నాడు ఇవాళ ఎవరి కర్మ కాలిందో నీ మధురగానం మా మనస్సును ఆకర్షించి మా దారి మళ్లించింది ఈ సౌందర్యం ఈ సౌకుమార్యం సామాన్య మానవ కాంతకు ఉండడం అసంభవం ఆపండి ఎవరు మీరు మేమా అందానికి వన్నెలు కట్టేవాడు ఐశ్వర్యానికి ఒక అంతు చూశాం ఆనందానికి అంచులు వెతుకుతున్నాం మహారాజులు మంచి రసజ్ఞులు కూడా ఓహో అయితే రసభాస కాకుండా వెళ్ళడం మంచి రాజులు రానే రారు వస్తే అంత తేలిగ్గా పోనే పోరు పోకపోతే పోరే పోరైతే విజయం మాదే జయాపజయాలు దైవాధీనం మాట దురుసు చెయ్యి కూడా దూసి వచ్చినట్టు తిరిగి వెళ్ళాలా లేదా ఏ నచ్చినావు చిన్నదాన రూపవతికి కోపం కూడా అలంకారం ఈ బిర్రు బెంకం అవసరం గుర్రం ఎక్కినంత మాత్రాన గొప్పవారు కాదు గుణం కూడా అవసరం శభాష్ అందాల తీరులు ఎన్నో చూశాం కానీ నీ చందమే లేదు ఆడవాళ్ళందరూ ఒక్క తీరే అనుకోవడం అపాయం రాజులకి ఇదేనా మర్యాద లేని వాళ్ళమని లోకుగా చూస్తారా తేలిగ్గా మాట్లాడతారా కంచే చేను మేస్తే కాపీ ఏమి చేయగలడు అనుకున్నారేమో నాటిన వాడే నరికి పారేయగలడని గుర్తుంచుకోండి మీ ఆట నా దగ్గర సాగు అంతటి అందరి పండువా అలా అనుకుంటే అందరికీ మంచిది వాలిరికి వంచగల నేర్పుంటే పెడుసు కొమ్మను వంచపోతే కొమ్మ విరిగి కింద పడతారు రాజా రాజా ముట్టడించమంటారా పట్టుదలగల పట్టు అంత తేలిగ్గా పట్టుబట్టు సొద్దన ఆటు రకం నాణ్యమైన పెంకి పిల్ల రాజా దాని మంకు పట్టు వదిలించడం నాకు బాగా తెలుసు వివరాలు తెలుసుకుని వెన్నెల వేళలోగా వివరించు ఏమిటమ్మాయా కనపడలే
పాలైపోతున్నాయి. అయ్యో, బంగారం లాంటి కుండ, అచ్చొచ్చిన కుండ, మా అమ్మ ఇచ్చిన కుండ. భగవంతుడిచ్చిన కుండలే పగిలిపోతున్నాయి. మనిషి చేసిన కొండ శాశ్వతమా? అంతా భగవదేచ్ఛ. వెంకటరమణ, ఏమిటయ్యా, ఏమిటి? అబ్బా అబ్బా, అంతా భగవద్గీతను తమరే అన్నారుగా, పడవయ్యా. మళ్ళీ కొట్టాడే. ఎక్కడ తల్లి? అంత పోకిరి చూడు, పోయే కాలం. ఎవరికా పోయే కాలం? ఎవరకా? వేశాడు. పాలకుండా పగల కొడితే పోలు నేను ఊరుకున్నాను. పట్ట పగలు నడి వీధిలో నా మీద రాడి విసురుతూ ఏమి ఎరగనట్టు ఏమిటి అని అడగొచ్చావా? అయ్యో, నీ కళ్ళు చీకట్లకు అమ్మా, నేను కాదు. కాదు బాబు. అయితే నువ్వు కాదన్నమాట. అన్నమాట ఏమిటి? ముమ్మాటికి నేను కాను. అయితే మా సార్ ఎవరు? ఎవడో తెలిసి ఎప్పుడు అందుకొనుకునేదని. ఆచూకీ తెలుసుకుని అంత మేము కనుక్కుంటాం. మీరు వెళ్ళండి. అమ్మా, ఇంకో దెబ్బ. ఏమిటిది? ఇది ఇదే ఇదే బాగా తాక. అంటే అంతేనా? ఇది బాక, ఇది లంగర్. మూడు కలిపితే బాగా తాక. లే, ఎవరికి? ఎక్కడికా? కోటలోకి, కొత్త వాళ్ళ దగ్గరికి. అమ్మ బాబోయ్, కొత్త వాళ్ళ దగ్గరికి. ఈ పోటీకి విడిచిపెట్టండి బాబు. ఎలా వదులుతాం? మేమెవరు? మీరెవరో మీకే తెలియదు. బాగా దగ్గర మా ఘనత మేము చెప్పుకోకూడదు, అయినా చెబుతున్నాం. వింటున్నా. రాజుగారి ఆంతరంగికులం. ఈ రత్తాలంటే రాజ్యమే అంత గడిపిడి గారు. అయితే రక్షించండి బాబు. అలారా దారికి. ఈసారికి మన్నిస్తాం. సంతోషం. నేను చెప్పినట్టు చేస్తావా? సత్యంగా చేస్తాను. చెప్పండి. మాకు చిన్న సాయం కావాలి. చిన్నదేమిటి? పెద్దదే చేస్తాను. చెప్పండి. కావలసిందే చిన్నది, ఒక చిన్నదాని విలాసం. మనం ఆ బాబత కాదే. ఆ చుక్కి చెప్తే చాలు, మేమే వెళ్ళిపోతాం. సరే, ఆ చిన్నదాని అనువాదు తెలుసా? ఓ బంగారు ఛాయ, బక్క బలతగా, బహువయ్యారంగా, చిరునవ్వులు చిందులు త్రొక్కుతూ. చాలు చాలు, అదిగో వస్తుంది. చిచి, అది పిల్ల కాదా? పెనుబోతాం. నేను అడిగేది ఆడపిల్ల. నేను అడిగింది ఈ పిల్ల. ఆ పిల్ల నా చెల్ల. జాగ్రత్త. మీ చెల్లిలే? అవును. అయితే నీ రొట్టె తిరిగి ఎదులో పడ్డట్టే. ఇది నీ కాపురం కోటలోనే. మహారాజు గారు మీ చెల్లిని మా చెడ్డీదిగా ప్రేమిస్తున్నారు. మహారాజు గారే ప్రేమించేస్తున్నారు. చేసుకుంటారు కూడా పెళ్లి. పెళ్ళే ఏమనుకున్నావు మరి? మీ చెల్లెలతో ఒక్క మాట చెప్పి ఒప్పించేవో మీ చెల్లెలు మహారాణి అయిపోతుంది. మహారాజు నిన్ను మండలాధిపతిని చేస్తాడు. వాడిందాట, పాడింది పాట. కాళ్ళు పెట్టుకోవడానికి దాసీలు, నువ్వు కాలెట్టడానికి శివాశీలు. చెప్పు చూద్దాం. చూడమేంటి? పని అయిపోవాలి. అన్నయ్య, పెద్ద మనుషుల్ని వాకిట్లోనే నిల్చోబెట్టి మాట్లాడుతున్నావు, లోపలికి దయచేయమనకూడదు. ఎంత మర్యాద, ఎంత మర్యాద. రండి పోదాం. రండి. కూర్చోండి కూర్చోండి. దయచేయండి. ఒక్క దయ్యేమిటి, నువ్వెంత మర్యాద చేస్తూ ఉంటే ఏం చేయమన్నా చేస్తా. అన్నయ్య, రాజసేవకులు రాక వేయించేశారు, బాగా సత్కరించవద్దు. అవునవును, బాగా మర్చిపోయింది. పళ్ళు పలహారాలు అన్ని చేస్తాను. ఇక్కడే కూర్చోండి. తమలాంటి వారు మా ఇంటికి దయచేయడం నిజంగా మా అదృష్టం కూడాను. మొదట్లో నీ ధోరణి చూసి ఏమో అనుకున్నాను కాని మంగమ్మ, నువ్వు చాలా మంచి మనిషివి. నీ మనస్సు వెన్నపూస. నా మంచితనం అప్పుడేం చూశారు?
పోయిన కొద్దీ బాగా తెలుసు. మంగమ్మ మీకోసం మహారాజు గారు ఎంత ఇదవుతున్నారని. ఆ చిరునవ్వుల కోసమే ఒకంత కళ్ళు చేసుకుని ఎలా ఇలా కళ్ళు చేసుకుని కళ్ళల్లో కారం కొడితే బాగా ఇంకెప్పుడైనా ఇలాంటి తప్పుడు పనులు చేస్తావా? నా బొందులో ప్రాణముడిగా చేయరు. అమ్మో మహారాజుగా మర్యాద దక్కించుకోవాలంటే ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయొద్దని చెప్పు. మరోసారి ఇలాంటి తప్పుడు పనులు చేశావా నీ ప్రాణాలు నీకు తక్కువ జాగ్రత్త. ఇంకా అటు కాదు ఇటు. బాబు కళ్ళు పడితే ఒళ్ళు ఓడు ప్రాణాలకి ఎవరమ్మా? ఏం జరిగింది? చిచి, ఎంత మహారాజు అయితే మాత్రం ఇంత నీచ బుద్ధులా? ఆడదంటే అంత లోకువా? అసలు ఏం జరిగిందమ్మా? తోట దగ్గర చూసినప్పుడే మహారాజుని మర్యాదగా మందలించాడు. సిగ్గుమాలిన రాజు చెప్పి పంపాట. ఈ చెవులు తగిన చవట రాయబారం తెచ్చాడు. తగిన శాస్తి చేసి పంపించాడు. ఎంత పొరపాటు చేశావు తల్లి. మహారాజు పరమ మూర్ఖుడే. పంతానికైనా దీని అంతు చూడాలంటాడు.